హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే కూర్చొని మంచి శాలరీ అయితే సంపాదించాలనుకుంటున్నారా? 12th పాస్ అయినా సరే, ఫ్రెషర్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు మీకు ఒక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవకాశం అయితే రావడం జరిగింది. ఫ్లిప్కార్ట్ ద్వారా డేటా ఎంట్రీ రోల్ కోసం అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైనింగ్ ప్లస్ సర్టిఫికేట్ మంచి ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో నేను ఎలా అప్లై చేయాలనే సీక్రెట్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీ ద్వారా అయితే మనకు అవకాశం అందిస్తుంది. ఇది ఏమిటంటే ముందుగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అన్నది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఆర్డర్ వివరాలు చెక్ చేయాలి, డేటా చెక్ చేయాలి, ఎంఎస్ ఎక్సెల్లో బేసిక్ రిపోర్ట్స్ తయారు చేయడం, ఇలాంటివి అయితే మీకు వర్క్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పెద్దగా టెక్నికల్ జాబ్ అయితే కాదు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఈ జాబ్కు సరిపోతుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే చూద్దాము. 12th లేదా డిగ్రీ పాస్ అంటే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్సు, స్టూడెంట్సు, పార్ట్ టైం జాబ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ అనేది 18 years కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. మనకి ఈ జాబ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే బేసిక్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే ఉండాలి, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అలాగే బేసిక్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. మనకు టైపింగ్ స్కిల్స్ ఫాస్ట్గా రావాల్సిన అవసరం లేదు, అక్యూరసీ ముఖ్యమైనది. అంటే మీకు నార్మల్గా తెలిసి ఉన్నా కూడా టైపింగ్ స్కిల్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి జాబ్ చేయాలనుకుంటున్నారో ఇదైతే మంచి అవకాశం కాబట్టి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రైనింగ్ అండ్ ప్రాసెస్ విషయానికి వస్తే మొదటగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ క్లియర్ చేస్తే మీకు 5 రోజుల్లో ఆన్లైన్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ అయిన తర్వాత 45 రోజులు ఆన్ జాబ్ ట్రైనింగ్, అంటే మీకు లొకేషన్లోనే ఆన్ జాబ్ ట్రైనింగ్ అని మీకు 45 రోజులు వీలైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ సమయంలోనే మీకు రియల్ టైం వర్క్ అనేది నేర్చుకుంటారు కాబట్టి ట్రైనింగ్ పూర్తయిన వారికి సర్టిఫికేట్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనే ప్రక్రియ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీళ్ళు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అయితే కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రము ఆన్ జాబ్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు, అంటే మీరు ఆ సైట్కే వెళ్ళి జాబ్ చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్ సమయంలో మనకు స్టైఫండ్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. కంపెనీ పాలసీ ప్రకారం మనకు స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఫిక్స్డ్ శాలరీ, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ జాబ్ అయినా సరే మీకు ఫ్యూచర్లో టీమ్ లీడ్, సూపర్వైజర్ లాంటి గ్రోత్ జాబ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే నీడ్ ఉంటారో తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇది అప్లికేషన్ సబ్మిషన్ పేజు. ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ కనపడతాయి చూడండి. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అన్నది, తర్వాత మీ లాస్ట్ నేము, అలాగే స్క్రోల్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. మీకు మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇక్కడ అడిగారు, మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకొని ఎంటర్ అయితే చేయండి. తర్వాత మీకు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అడగడం జరిగింది, మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయండి. బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. మనము కంప్లీట్గా ఆధార్ కార్డులో మన డీటెయిల్స్ ఎలా ఉన్నాయో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ అదే ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఏమడిగారో చూద్దాము. మీ ప్లీజ్ సెలెక్ట్ జోన్, అంటే మీరు ఏ జోన్ నుంచి అప్లై చేస్తున్నారు, నార్త్ జోనా, సౌత్ జోనా, ఈస్టా, ఇలా మనం ఏపీ తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మన జోన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసేసి ఆంధ్ర ఆర్ తెలంగాణ, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేకుంటే తెలంగాణ అయితే తెలంగాణని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్టిక్ అడగడం జరిగింది, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ డివిజను, మీ సబ్ డివిజన్ కూడా. తర్వాత మనకు సిటీ ఆర్ విలేజెస్, మీరు సిటీలో ఉన్నారా, విలేజ్లో ఉన్నారా ఇక్కడైతే అడగడం జరిగింది, అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ అడ్రస్ అయితే అడగడం జరిగింది. మీ రెసిడెన్స్ అయితే ఇక్కడ మీ పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఎంత కంప్లీట్ అయిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ
థర్డ్ స్టెప్లో వీళ్ళు అడగడం జరుగుతుంది. ఇవి కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనము 12th తర్వాత ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి కాబట్టి 12th డిగ్రీ ఇలా ఉన్నవారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి మీ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత హై ఎడ్యుకేషన్ కాంపిటీషన్ స్టేటస్ మనకి ఇక్కడ వచ్చేసి కంప్లీటెడా పర్సూయింగా అని అడుగుతున్నారు. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్నా కూడా మీరు ఫైనల్ ఇయర్లో ఉంటారు కదా, ఇక్కడ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే పర్సూయింగ్ అని పెట్టేసేయండి. కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాలేజ్ స్కూల్ అంటే మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4th స్టెప్లో మనకు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇదైతే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని చూడండి కరెంట్ ఎంప్లాయీ స్టేటస్. మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టేసేయండి. అంటే ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఎంప్లాయీ కదా, మీరు ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ పెట్టండి, లేకపోతే సెకండ్ ఆప్షన్ అయితే తీసేసుకోండి లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అని. తర్వాత వచ్చేసి మీరు ఫ్లిప్కార్ట్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. మీరు వర్క్ చేస్తుంటే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత మనకు హ్యావింగ్ ఇంటర్న్షిప్ అని అడుగుతున్నారు. మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేశారా ప్రీవియస్గా ఫ్లిప్కార్ట్లో అని అడుగుతున్నారు. మీరు చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్న్షిప్ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వాటిలో ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ఎక్సెల్ అని అడుగుతున్నారు. మీకు కంప్యూటర్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. ఈ జాబ్కి మనకు కంప్యూటర్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ కంపల్సరీ కాబట్టి మీరు ఎస్ అని పెట్టేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ సర్టిఫికేట్ కంప్యూటర్ కోర్స్ అని అడుగుతున్నారు. మీకు కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్ అంటే మీకు కంప్యూటర్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఎస్ అని పెట్టేసేయండి. తర్వాత ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. మీకు ఆఫ్లైన్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అవైలబుల్గా ఉంటారని అడుగుతున్నారు. మీకు నచ్చితే ఎస్ అని పెట్టేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్, అలాగే 18 years అబౌవ్ ఉందని ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని టిక్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ బటన్ కనబడుతుంది కదా, మీరు ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే వాళ్ళు ఒక మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ మెయిల్ అన్నది 2 daysలో రావచ్చు, 1 weekలో రావచ్చు, ఆర్ 1 monthలో కూడా రావచ్చు. సో మీరు మీ మెయిల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అలాగే స్పామ్ ఫోల్డర్లో కూడా మీకు మెయిల్ అనేది డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఈ జాబ్ అనేది రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమందికి మెయిల్ అనేది త్వరగా రావచ్చు, కొంతమందికి మెయిల్ అనేది లేట్గా రావచ్చు. సో మీరు మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎంఎస్ ఎక్సెల్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. ఈమెయిల్ రెగ్యులర్గా అయితే చెక్ చేయండి. ఫేక్ కాల్స్తో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చొని జాబ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశము. స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా ఎవరైనా ఇది ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. సో ఎవరైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే మీరు ఈ జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.